UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. గోవింద గోవింద గోవింద. ఇదేంటమ్మా? సారీ అంకుల్. సారీ అంకుల్, వెరీ వెరీ సారీ. నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లే ముందు టేప్ రికార్డర్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. చూడు మేఘనా, ఇలాంటి విఐపీలు ఎలా ఇంటర్వ్యూ చేయాలో తిలక్ని అడిగి తెలుసుకో. అర్థమైందా? నువ్వేంట్రా దీపస్తంభంలో నుంచున్నావు? చెప్పుండొచ్చు కదా. ఏయ్, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నాన్న ఎవరిని తిడుతున్నారో ఎందుకు తిడుతున్నారో చూద్దామనా? ఇది ఆఫీస్ గొడవ, ఇలాగే ఉంటుంది. నువ్వు వెళ్ళి చదువుకో, నీ విషయం తర్వాత చూద్దాం. ఏంట్రా ఏంటి? అదేం లేదు నాన్న, కాలేజ్ ఫ్రెండ్స్ తో కలిసి ఎక్స్కర్షన్ కి వెళ్ళాలట. అదేం వద్దు, ఇంట్లో ఉండి చదువుకోమంటున్నాను. రే, తన క్లాస్ టెస్ట్ లో 99% తెచ్చుకుందరా. ఫ్రెండ్స్ తో పాటు సంతోషంగా వెళ్తాని మన కుటుంబంతో సహా వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది? నువ్వు రామా, నేను డబ్బులు ఇస్తాను. దుర్మార్గుడా, ఇదంతా నీ డ్రామానా? అన్ని ఈ తిలక్ గారి లీలలే. ఏంటిది? కమిషనర్ ఇంటర్వ్యూ. ఎందుకు అలా చేసావు? ఆ మ్యాటర్ వస్తే నాకు పేరు వస్తుందని అసూయే కదూ? నో 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 నో. ఒక విఐపిని ఇంటర్వ్యూ చేస్తే అది పేపర్ లో ప్రింట్ అయి బయటకు వచ్చే వరకు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. డోంట్ డైవర్ట్ యువర్ అటెన్షన్. గుడ్ మార్నింగ్ మేడం. రండి రండి, నిల్చున్నారేమిటి? కూర్చోండి. పర్వాలేదు మేడం. కూర్చోండి సార్. ఓకే మేడం. ఓకే సార్ కి ఒక కూల్ డ్రింక్ తీసుకురా. మేడం. ఆగు మేడం. 1 కప్ కాఫీ వేడి. ఓకే మేడం. నీ పై అధికారి మాట్లాడుతుంటే చప్పట్లు కూడా కొట్టావు. నీకు సిగ్గు, అభిమానం, రోషం, గౌరవం ఇవన్నీ బాగా ఎక్కువే అనుకుంటా. నువ్వు ఒకేసారి ఎంతమందిని సంతోష పెట్టగలవు? మేడం. Sit down! హలో, సుబ్రహ్మణ్య స్వామి గుడికి రా. సుబ్రహ్మణ్య, శివకుమార, పార్వతీపుత్ర కాపాడుతాడు. ఏంటి సార్ సడన్ గా ఇలా అయ్యారు? హైకోర్టు ఇవ్వమని తీర్పిచ్చినప్పటికీ కర్ణాటక నీళ్లు వదలకపోతే మనం వెళ్లి వాళ్ళతో గొడవ పడగలమా? దానికి దీనికి ఏంటి సార్ సంబంధం? ఆ సుబ్రహ్మణ్య స్వామిని వేడుకునేది ఏంటంటే కర్ణాటక తీర్చిన దాహాన్ని కారు మబ్బుల ద్వారానైనా తీర్చమని. సుబ్రహ్మణ్య, ఆ జనాన్ని అక్కడే ఆపేశారే. తమరు భక్తి పారవశ్యంతో ఆడుతున్నారు కదా, దానికి ఆటంకం కలగకూడదని. పోలీస్ సుబ్రహ్మణ్య సార్, వాళ్ళు ఓటేయడం వల్లే నేను ఇవాళ ఈ స్థితిలో ఉన్నాను. గుళ్ళోని దేవుడు వీళ్ళు నాకు ఒకటే. వాళ్ళు వెళ్ళమండి, నేను తర్వాత వెళ్తాను. మీరు చల్లగా ఉండాలయ్యా. మీరు చల్లగా ఉండాలయ్యా. సుబ్రహ్మణ్య, శివకుమార, పార్వతీపుత్ర, గణపతి సోదర, సుబ్రహ్మణ్య. గుడ్ మార్నింగ్ సార్. ఏదైనా ముఖ్యమైన విషయమా? హరోం హరా. అవును మరి, లేకపోతే ఒళ్ళంతా చంద్రం పూసుకుని రోడ్లంటే గెంతడం చూడడానికి రమ్మన్నాను. సుబ్రహ్మణ్య. కదా, ఇక్కడ ఏమైనా డాన్సర్స్ కి ప్రాబ్లమా? లేదు, దాన్ని మూసేయమని ఒకడు గొడవ పెడుతున్నాడు. ఇస్ ఇట్? హరోం హరా. ఎవరెస్ట్ చీఫ్ రిపోర్టర్ తిలక్. వాట్? తిలక్? వాడిని పట్టి బొక్కలు తోయాలా? మనం పత్రికల వాళ్ళ మీద చేయి చేసుకుంటే తేనె తుట్టి మీద చేయి వేసినట్టే. ఈ ఫోటోల్ని నేను పేపర్లో వేస్తే ఇందులో ఉన్న అబ్బాయిలు అమ్మాయిల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అందువల్ల వెంటనే మీరే యాక్షన్ తీసుకోండి అని వీటిని డీజీపీకి పంపించాడు. అదృష్టం ఏంటంటే ఆ డీజీపీ మనవాడని వాడికి తెలియకుండా పోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? 7 ఏళ్లుగా సీక్రెట్ గా ఉన్నది హరోం హరా ఇప్పుడు బయటికెలా పొక్కింది? ఆ మల్లిగాడే చెప్పాడు. మీ దగ్గర పనిచేస్తూ ఉండేవాడే వాడా? చూశాడు, పంపించేశాను. ఆ కోపంతో చూసిందేది ఎవరికి చెప్పనని నాకు ప్రమాణం చేసి వెళ్ళిన వాడు చెప్పకూడని వాడికి చెప్పాడు. ద్రోహి. నాకు శత్రువులు ఉండొచ్చు,
కానీ ద్రోహులు ఉండకూడదు ఉండకూడదు సుబ్రహ్మణ్య మల్లిగా నువ్వు ఇప్పుడు మినిస్టర్ తో ఉండటం లేదు కదా, అందువల్ల నీతో మాట్లాడితే నాకు సమస్యలు వస్తాయిరా. ఏందాకా రే, మన మినిస్టర్ దగ్గర పనిచేసిన మల్లిగాడు ఎక్కడున్నాడో చూడు. ఎక్కడే ఉన్నాడు? వాడిని వేసే. నో ప్రాబ్లం అక్క. ఏంటిది నాకే? ఏం మావా ఇది మ్యాజిక్ లో ఉంది? లేరా డాన్స్ చేద్దాం లేరా. రా రా రా. అవుతుందిరా, అవుతుంది. హలో హలో ఎవరు ఆఫీసా? అవును, మేడం ఇక్కడ హత్య జరిగింది. ఎక్కడా? ఆల్వాల్ మేడం, అడ్రస్ చెప్పండి. నంబర్ 14/3 వెంకటరమణాపురం ఓల్డ్ ఆల్వాల్ మేడం. త్వరగా రండి. ఇదిగో బయలుదేరుతున్నా. అనకుండా ఏంటమ్మా? క్విక్ వెళ్దాం పద. ఎక్కడికి? అర్జెంట్ అయ్యా. అర్జెంటా? అర్జెంట్ అయితే నువ్వే వెళ్ళు, లేదా ఒక అమ్మాయిని తోడు తీసుకెళ్ళు. మగాడిని నన్ను రమ్మంటావేంటి? కొట్టాలంటే మొహం పగులుతుంది. నేను అందుకు రమ్మలేదు. అర్జెంట్ గా ఓ చోటుకి వెళ్ళాలి. ఏ చోటుకి? ఒక ముఖ్యమైన విఐపిని చూడడానికి వెళ్తున్నా. వస్తావా? ఆ విఐపి పేరేంటో నాకు తెలియాలి, చెప్తావా? పేరు చెప్పాలా? అవును. హలో, పేరు చెప్పనా? చెప్పు. సానియా మిర్జా. సానియా మిర్జానా? నిద్రపోతున్నాడేంటి? హలో, నీ ఇల్లు బంగారం గారు, తను చూడాలని సొంగ కాచుకుంటూ ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నాను. ఇంత లేటుగా చెప్పడం. పిల్లి అడ్డంగా వెళ్ళింది, సెకండ్ బాలేదు సార్. రే, పిల్లిని చూసి ఎలక భయపడాలరా, పులి భయపడదు. పోరా. మీ ఇష్టం. పిల్ల బల్ల. సానియా 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 సానియా. నన్ను పట్టించుకోకుండా వెళ్తావా? పప్పు నీకుందిలే. ఊరవతలకు వచ్చేసాం. ఏంటి ఇక్కడ ఆపమంటున్నావు? ఇది పాడుపడ్డ బంగ్లా కదా? అవును. ఇక్కడ సానియా మిర్జా ఉండేది. అది మస్కా. మస్కానా? అవును. అప్పుడేగా నువ్వు పళ్ళి కిలించుకొని ఈ అంటూ నన్ను ఎందుకు ఎక్కడ తీసుకొచ్చావు? లోపల డెడ్ బాడీ ఉంది. డెడ్ బాడీనా? అవును, దాని ఫోటో తీయాలి. మాట్లాడకుండా నాతో రా. నేను రాను పో. ఏంటి నువ్వు రావా? ఏ ఒకసారి ఇలాంటి పాడుపడ్డ బంగ్లాలోకి వెళ్ళి భయంతో బిగుసిపోయింది చాలదా? ఇంకోసారి బిగుసిపోవాలా? అందరూ నన్ను ఇలాంటి చోట్లకి తీసుకొస్తారంటే ఏడు మీ ఉద్దేశం? నేను ఎడిటర్ కి ఫోన్ చేసి చెప్పేస్తాను. ఏమని? ఇతను చెప్పిన పని చేయటం లేదని చెప్తాను. అలా చెప్తావా? అవును, చెప్పనా? అయితే ఓ పని చెయ్యి. నువ్వు నాతో రావాలి, నాకంటే ముందుగా వెళ్ళాలి. ఏ నీ వెనకాల వస్తే చాలదా? నువ్వు వెనకాలే వస్తే ఏదైనా జరిగితే నన్ను ఇరిగించి నువ్వు వెళ్ళిపోతావు. నాకు తెలీదా నీ వర్క్ ఏమిటో? సరే రా, వచ్చి చావు. అలా అన్నా బాగుంది. ఈ విరిగిపోయిన మెట్లు అవి చూస్తుంటే పాత జ్ఞాపకాలేవో గుర్తొచ్చి భయపెడుతున్నాయి. ఇంతకు ముందు ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వచ్చినట్టున్నావు. ఏమైంది? ఏమైంది? ఊరికే టైం పాసింగ్. టైం పాసింగ్? అసలు ఆడపిల్లవా నువ్వు? టైం పాసింగ్ కోసం ఏం చేయాలో ఏం చేయకూడదు కూడా తెలీదా? ముందు నడు. దేనికి? ఇద్దరు మాట్లాడుకుంటారా? దానికి మాట్లాడాలి. నువ్వు ముందు పద. మాట్లాడుకుంటా రావాలంట. మాట్లాడవలసిన విషయాలు మాట్లాడే తీరాలి కదా. అయ్యో అయ్యో, అలాంటి పూత బంగ్లానే ఉంది. ఎవరది? ఏంటి? ఎవరో అరవలో పిలిచేట్టుగా అనిపిస్తోంది. ఏయ్, రక్తం కాదురా పిచ్చోడా, రక్తం. రక్తం అంటారు, రక్తం. పని కోసం జీతం వదులుకోవచ్చు, ప్రాణాలు వదులుకోగలమా? ఇదిగో ఇక్కడ లబ్బాడి కాదు, చుంబాడి, డెడ్ బాడీ. ఓహో, అంటే ఇదంతా నువ్వాడి నాటకమా? అవును, ఇది కూడా నేను ఆడిన నాటకమే. ఒక బాధ్యత గల పత్రికా విలేకరి చేసే పని అది. నువ్వు బాధ్యత గల జర్నలిస్టువా కాదా అని టెస్ట్ చేశాను. టెస్ట్. అవును, టెస్ట్ చేస్తున్నాడు. ఈయన పెద్ద థామస్ అల్వా ఎడిసన్. ఒక పత్రికా ఆఫీసుకు ఫోన్ వస్తే ముందు మీరు ఎవరు అని అడగాలి. తర్వాత మాటల్ని పొడిగిస్తూ రికార్డ్ చేయాలి. ఆ కాల్ ఐడిలో వచ్చే నెంబర్ ని నోట్ చేసి అది ఇల్లా, షాపా, బూతా అని తెలుసుకోవాలి. వీటన్నిటికంటే ముఖ్యం, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఆఫీసులో చెప్పి 10 నిమిషాల్లో నేను ఫోన్ చేయలేదంటే మీరు పోలీసులతో అక్కడికి రండి అని చెప్పి వెళ్ళాలి. అర్థమైందా? అర్థం కాలేదా? ఏంటి అనకుండా అలా ముడుచుకుపోయింది? కొంచెం తట్టి లేపుతాం. నేను రా, నేను తిలక్ని. నువ్వు సరేగానే ఇక్కడ డెడ్ బాడీ ఉండాలి. అది కూడా నేనేరా. మిమ్మల్ని టెస్ట్ చేసి చూశాను. చూసావా?
ఓరి పాపాత్ములారా ఇలా ఏడిపిస్తున్నారేంటి? ఒక మనిషి ఒక దాంట్లో వీక్ అయితే దాన్నే పట్టుకుని హడలు కొట్టడం మీకు ఏమైనా న్యాయంగా ఉందా? మరెందుకు అనకొండ అని పేరు అనుకుంటాను పెట్టుకున్నావు? పెట్టుకోవడం నేరమా? బుద్ధి కొండ అని పెట్టుకోవచ్చా? Good name. పదండి పదండి, ఈ ఇన్వెస్టిగేషన్ అట. End of decided. Why should construct tomorrow factory? వాళ్ళు వాటర్ ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి స్థలం చూసుకున్నారట. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా ప్రారంభించుకోవచ్చని నేను చెప్పాను కదా. ఎక్కడ ప్రారంభించబోతున్నారు? వేర్? It's in Anjala village, on the way to Secunderabad, about 64 kilometers away. యాంజాల. ఆ, అక్కడైతే ఏ సమస్య ఉండదు. అక్కడ ఎమ్మెల్యే మనవాడే, మీరేం దిగులు పడకండి. నో ప్రాబ్లం, యు మే గో హెడ్. But once we start, we'll have to suck the water out from the neighboring 5 villages. చుట్టుపక్కలున్న 5 గ్రామాల్లోంచి నీళ్లు నో లాగేస్తున్నారు. వరీ, తీసుకుంటేనే ఇవ్వగలం. Are you sure? There are farmers involved. అది వ్యవసాయ భూమని ఆలోచిస్తున్నారు. వీడేంటి ఆ ఊరి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ లాగా తెగ ఫీల్ అయిపోతున్నాడు? హలో, మన అగ్రిమెంట్ ఏంటి? నువ్వు నాకు డబ్బు ఇచ్చేయి, నేను నీకు పర్మిషన్ ఇచ్చేస్తాను. అర్థం కాలా? మనీ హియర్, పర్మిషన్ దేర్. ఓకే? ఇంగ్లీష్ మజాకనా? ఓకే ఓకే. ఈ వాటర్ ఫ్యాక్టరీ ఆ ఊరికి డేంజర్ అని ఎవరు అనకముందే త్వరగా ప్రెస్ వాళ్ళని పిలిపించి ఈ వాటర్ ఫ్యాక్టరీ ఆ ఊరికి దక్కిన లక్కీ ప్రైజ్ అని ప్రచారం చేయిద్దాం. నీకు అబద్ధం చెప్పడం కొత్త ఏంటి? మీ అందరికీ నమస్కారం. ఇక్కడికి నేను మిమ్మల్ని సడన్ గా పిలిపించగానే ఆసక్తికరమైన రాజకీయ వార్త చెప్తాననుకుని ఉండొచ్చు, కానీ అలాంటిదేమీ లేదు. అంతకంటే ముఖ్యమైన ఒక శుభవార్త. గత పాలనలో పారిశ్రామిక రంగంలో 6వ స్థానంలో ఉన్న మన రాష్ట్రం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ ఇప్పుడు 2వ స్థానంలో ఉందని మీకు తెలుసు. మొదటి స్థానానికి రావాలంటే ఇంకా కొన్ని పరిశ్రమలు రావాలి. అందుకని మొదటి ప్రయత్నంగా హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న యాంజాల గ్రామంలో వాటర్ ఫ్యాక్టరీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఇది చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి ఉద్యోగాలే గాక ఉపాధిని కూడా కల్పించే నీళ్ల ఫ్యాక్టరీ. నీళ్ల ఫ్యాక్టరీయా? అవును, మినరల్ వాటర్ ఫ్యాక్టరీ. ఇండియా లాంటి పేద దేశాల్లో 80% వ్యాధులు మనం తాగే నీటి వల్లే వస్తున్నాయని ఒక మెడికల్ రిపోర్ట్ చెప్తోంది. 1 minute. మన రాష్ట్రానికి నీళ్లు అవసరమే, నేను కాదనడం లేదు. కానీ సడన్ గా ఫ్యాక్టరీ పర్మిషన్ ఎందుకు ఇచ్చినట్టు? అది ప్రైవేట్ వాళ్ళకి. అదే చెప్పానుగా, పారిశ్రామిక రంగంలో 2వ స్థానంలో ఉన్న మన రాష్ట్రాన్ని మొదటి స్థానానికి తీసుకువెళ్లే ప్రయత్నం అని. దాని గురించి నేను మాట్లాడటం లేదు. ఈ ఫ్యాక్టరీ నీళ్లు లేని వాళ్ళకి ఇవ్వడానికి కాదు, ఉన్న వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడానికి. మనుషులకి నీళ్లు చాలా అవసరం, అది ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. ఆ ఏరియాలో ఈ ఫ్యాక్టరీ ఎందుకని అడుగుతున్నాను. ఏవయ్యా, వీడు అపోజిషన్ పార్టీ పత్రిక విలేకరా? కాదండి, ఇతను ఎవరెస్ట్ పత్రిక విలేకరి తిలక్. ఓహో, మీరు చేసేవి ఆధారం లేని ఆరోపణలు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఏ ఏ పరిశ్రమలు పెట్టాలో ఒక కమిషన్ వేసి విచారణ జరిపించి వాళ్ళిచ్చిన నివేదిక ప్రకారమే ప్రభుత్వం ఈ పర్మిషన్ ఇచ్చింది. ఆ గ్రామం అక్కడి రైతులకి జీవనాధారం. అక్కడున్న నీళ్లను కొల్లగొట్టడం తప్పని చెప్పడానికి ఏ వివరాలు అవసరం లేదు. నీకు భయపడి ఈ పథకాన్ని మార్చడం కుదరదు. ఫ్యాక్టరీ వస్తుంది, దానివల్ల ప్రజలకి మంచో చెడో తర్వాత చెప్పు. అది చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం లాంటిది. మీరు చెప్తున్న ఆ ఫ్యాక్టరీ ఆ గ్రామంలో నిర్మిస్తే ఆ చుట్టుపక్కల భూమి అడుగునున్న నీరు కొంచెం కొంచెంగా తగ్గి ఆ ఏరియా అంతా ఎడారిగా మారుతుంది. అది మాత్రమే కాదు, ఇలాంటి ఫ్యాక్టరీలు అన్ని జిల్లాల్లోనూ పెడుతున్నట్టు చెప్పారు. అంటే మొత్తానికి మన రాష్ట్రాన్నే ఎడారిగా మారుస్తారన్నమాట. వండర్ఫుల్ స్కీమ్, కీప్ అప్. మిస్టర్, ప్రభుత్వ పథకాల్ని పత్రికలకు తెలియజేయడం మా బాధ్యత, దాన్ని ప్రజలకు తెలియజేయడం మీ పత్రికల వాళ్ళ బాధ్యత. అది మంచో చెడో ప్రజలే నిర్ణయిస్తారు. అసెంబ్లీలోలాగా ప్రశ్న మీద ప్రశ్న వేయకు. నువ్వెవరి మనిషివో నాకు తెలుసు. నేనెవరి మనిషిని కాదు, ప్రజల మనిషిని. ప్రజలంతా మా వైపు ఉన్నారు. అది మీ రంగు బయటపడే వరకే. రేపు మా పత్రిక వస్తుంది, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఒక ప్రళయం లాగా రగిలెరా. ఈ న్యూస్ మన 8 కాలం న్యూస్ గా వేసుకుందాం. రేపటి హెడ్లైన్స్ రెడీ. 3 ముఖ్యమైన మ్యాటర్స్ దొరికాయి, ముందు ఇవి చూడండి. ముఖ్యమైన మ్యాటరా ఏంటది? నంబర్ 1, ప్రముఖ నటి దివ్యశ్రీకి డైరెక్టర్ చంద్రశేఖర్ తో తిరుపతిలో రహస్య వివాహం. నంబర్ 2, దీన్ని అందరి ముందు చదివి వినిపిస్తాను, ఎలా రియాక్ట్ అవుతారో చూడండి. వ్యభిచార సుందరికి పోలీస్ ఆఫీసర్ కొనిచ్చిన వైర నెక్లెస్, థ్రిల్లింగ్ న్యూస్. నంబర్ 3, విగ్రహాల తరలింపు కేసులో అరెస్ట్ అయిన బాషాకి ప్రముఖ వ్యాపారవేత్తతో సంబంధం, పోలీస్ అధికారుల ఎంక్వైరీ. ఇవన్నీ మన పత్రికలో వేయదగ్గ వార్తలు కావు. వీటికంటే నేను తెచ్చిన ముఖ్యమైన న్యూస్ వేయడమే మంచిది.
వీటికంటే ముఖ్యమైన న్యూసా? ఏంటది? యాంజాల గ్రామంలో పెట్టబోయే మినరల్ వాటర్ ఫ్యాక్టరీ, దానివల్ల అక్కడ ప్రజలకు జరగబోయే నష్టాన్ని తెలియజేసే ముఖ్యమైన న్యూస్. ఏంటి నువ్వు అనేది? ఒక గ్రామంలో ఇంత పెద్ద ఫ్యాక్టరీ పెడితే చుట్టుపక్కల ఉన్న ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయి? ఫ్యాక్టరీ పెట్టడం వల్ల అందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి, నేను కాదనడం లేదు. కానీ దానివల్ల భవిష్యత్తులో జరిగే నష్టాల మాట ఏంటి? ఏం నష్టాలు? యాంజాల గ్రామంలో కట్టబోయే ఆ వాటర్ ఫ్యాక్టరీకి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి నీళ్లు తీయాలి. ప్రస్తుతం ఆ గ్రామాల్లో నీరు 50 అడుగుల లోతులో ఉంది. ఈ ఫ్యాక్టరీ కోసం నీళ్లు తీయడం మొదలెడితే 100 అడుగులు, 200 అడుగులు, ఆ తర్వాత 500 అడుగుల వరకు వెళ్లొచ్చు. ఆ నీళ్లనే నమ్ముకున్న రైతులు ఏమైపోవాలి? ఒక్క రైతు కుటుంబం బాధపడ్డాన్ని చూస్తూ ఊరుకోలేను. ఈ రోజు యాంజల, రేపు శంషాబాద్, ఆ తర్వాత ఇంకో ఊరు. ఇలా ప్రతి ఊళ్ళోనూ ఫ్యాక్టరీ పెడితే దేశమే ఎడారైపోతుంది. అలా జరగకూడదంటే మనం ప్రకృతిని అనుసరించిపోవాలి. అలా పోనందు వల్లే ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. గుజరాత్ లో భూకంపం, కాశ్మీర్ లో భూకంపం, ఆంధ్ర తమిళనాడులో సునామీ. ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎంతమంది ఇళ్లు వాకిళ్లు పోగొట్టుకుని వీధులు పడ్డారు. దీనికి అంతటికే కారణం ఎవరు? స్వార్థపరులే కదా. ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ న్యూస్ వేద్దామంటున్నాను. నువ్వు చెప్పేదంతా కరెక్టే తిలక్, కానీ నువ్వు రాయడం వల్ల మంత్రి తన ఫ్యాక్టరీ వరకు ఆపడు. ఏమంటే వచ్చే ఎలక్షన్స్ లో తన గెలవడం కోసం వేసిన ప్లాన్ ఇది. రాజకీయ నాయకుల బాధ వచ్చే ఎలక్షన్స్ గురించే, కానీ ఒక పత్రికా విలేకరి బాధ ప్రజల క్షేమం గురించే. నేను చివరి వరకు ఒక మంచి పత్రికా విలేకరిగా ఉండాలనుకుంటున్నాను. లెట్స్ క్రియేట్ గుడ్ స్టేట్స్ మ్యాన్, నాట్ కరప్ట్ పొలిటీషియన్. తిలక్, అద్భుతంగా చెప్పావు. ఈ మ్యాటర్ వేయటం మన పత్రికే గౌరవం. నా తర్వాత ఈ ఎవరెస్ట్ పత్రిక ఎలా నడుస్తుందని దిగులు పడేవాడిని. ఇప్పుడు నమ్మకం కుదిరింది. నిన్ను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉందిరా. ఎడారిగా మారనున్న ఆంధ్రప్రదేశ్, ఇదే రేపటి మన హెడ్లైన్. ఎంఏ జర్నలిజం చదివి ఏదైనా కొత్తగా సాధించాలనుకున్న నువ్వు ఇలాంటి ముఖ్యమైన స్కూప్ న్యూస్ ని వేయొద్దని ఎలా అనగలిగావు? సారీ, నేను ఆ మంత్రి చేసే అక్రమాల్ని ఖండించొద్దని చెప్పట్లేదు. అతని గురించి నీకు బాగా తెలుసు. మనం రౌడీల గురించి రాస్తేనే ఆఫీస్కి వచ్చి బెదిరిస్తున్నారు. ఆ సింహాచలమే వాళ్ళందరికీ బాస్. ఆ తర్వాత ఆఫీస్కి వచ్చి చైర్స్ అవి వెరకొడతారు, కిటికీ అద్దాలు పగలు కొడతారు. అందుకు కాదు నా బాధ. నేను ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, అతని వల్ల, అతని రౌడీల వల్ల నీకేమీ కాకూడదన్న ఉద్దేశంతోనే చెప్తున్నాను. థ్యాంక్స్. కానీ ప్రజలకు ఎవరైనా అన్యాయం చేస్తే అది నేను చూస్తూ ఊరుకోలేను. అందుకని ప్రాణాలు పోగొట్టుకుంటావా? వై నాట్? ప్రాణం ఎప్పటికైనా పోయేదే కదా. అది లక్ష్యం కోసం పోని. చరిత్రలో పిరికి వాళ్ళకి స్థానం లేదు, వీరులకే ఉంటుంది. నేను వీరుడిగా ఉండాలని ఆశపడుతున్నాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.